వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన చిత్తము చొప్పున శ్రేష్టమైన వాక్కులు ఇచ్చి బ్రతికిస్తూ ఉన్నాడు, ఊరట కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన మధ్యలో ఉంటే, మనలో ఉంటే, మనతో నడిస్తే, ఆయన కృప మన మీద ఉంటే అన్ని కార్యాలు సవ్యంగా దేవుడు జరిగిస్తాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దేవుడిచ్చిన మాట ప్రకారం నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడన్న సంగతి మర్చిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు శుభదినాన నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు మన మధ్యలో ఉండుట, ఆయన శక్తిమంతుడని మనం గ్రహించుట, మన సర్వ కార్యాలన్నీ కూడా దేవుడు సవ్యంగా జరిగించుటకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడని మనం గుర్తించుట మనకు గొప్ప లాభం. ప్రియులారా, దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచినట్టు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన మధ్య దేవుడు ఉన్నాడని గుర్తించి, ఆయన శక్తిమంతుడని గుర్తించి దేవుని కొరకు మనం బలమైన సాక్షులముగా నిలిచి ఉండాలని, మనం బయటికి వెళ్ళినప్పుడు మనతో ఉంటున్నాడని, ప్రయాణం చేస్తే మనతో ఉన్నాడని, అలాగే కాలేజీ వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉంటున్నాడని, పొలం వెళ్ళినప్పుడు మనతో ఉంటున్నాడని, బిజినెస్ వెళ్ళినప్పుడు దేవుడు మనతో నడిచి వస్తూ ఉన్నాడని, అలాగే ఆయన శక్తిమంతుడు గనక మనకు కూడా ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ ప్రభావాన్ని దేవుడు మనకిస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించుదాముగాక. దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని పొందుకొని ఇహలోకంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా జీవించినట్లు దేవుని యొక్క శక్తిని అనేకులకు రుజువు చేసేవారముగా మనం జీవించుదాంగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మన మధ్యలో ఉండుట, ఆయన శక్తిమంతుడని గుర్తించడానికి దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కార్యం ఏంటంటే, చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభదినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, వాటి వల్ల నీకు హాని కలగదు, అపాయం ఏమీ రాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. జలములు శ్రమలకు సాదృశ్యముగా ఉండొచ్చు ప్రియులారా, జలములు మనకు హాని చేయవచ్చు. కానీ భక్తుడైనటువంటి యోనా జలములలో పడి 3 రోజులు ఉన్నప్పటికీ ఆయనకు హాని కలగలేదు ప్రియులారా. అలాగే ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రము దాటినప్పుడు వాటి మీదకి వారి మీదికి అవి పొర్లి పారినట్లు వ్రాయబడలేదు ప్రియులారా. అవి గోడలుగా నిలిచి ఉన్నట్లు వ్రాయబడింది. అగ్ని మధ్య నడిచిన నీకు హాని కలగదని దేవుడు సెలవిస్తున్నాడు. అలనాడు భక్తుడైన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్నిలో వేయబడిన హాని కలగలేదు ప్రియులారా. భక్తుడైనటువంటి మోషే అగ్ని మధ్యలో నిలబడి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెట్టు కాలిపోలేదు, అక్కడ ఎవ్వరికి హాని కలగలేదు ప్రియులారా. ఈలాగున దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సంగతి రుజువునట్లుగా ఇట్టి కార్యాలన్నింటినీ కూడా దేవుడు చేసి చూపిస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా రోగమనే జలములు ఉండొచ్చు, రోగమనే అగ్ని ఉండొచ్చు, శత్రువులనే అగ్ని ఉండొచ్చు ప్రియులారా. ఇలాంటివి ఎన్ని మన మీదకి వచ్చినా కూడా దేవుడు శక్తిమంతుడని రుజువునట్లుగా వీటన్నిటిలో నుండి దేవుడు మనల్ని అనుదినము తప్పించి కాపాడి ఆయన కృపలో వర్ధలు చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో జలములలో పడి వెళ్ళిన, అగ్ని మధ్య నడిచిన, వాటి వలన మనకు హాని కలగకుండా ఉండటానికి కారణం ఏంటంటే శక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడన్న సంగతిని దేవుడి శుభదినాన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాలు, రాకపోకల్లో, నీ ప్రయత్నాలు, నీ పనిపాటల్లో,
నీ ఇంటి విషయంలో, పొలం విషయంలో, జాబు, అలాగే ఎగ్జాము, ఏ ప్రయత్నమైనా సరే ఆయన నీకు శక్తిమంతుడుగా ఉన్నాడు. నీకు శక్తి లేకపోవచ్చు, దేవుడు మాత్రం శక్తిమంతుడుగా నీకు తోడై ఉన్నాడన్న సంగతిని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తూ ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీ కరుణా కటాక్షం మాకు చూపి ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ కృపలు మాకు అనుగ్రహించి ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులు మా హృదయాల్లో భద్రపరుస్తూ వాక్యానుసారముగా జీవించి కృపనిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీరు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మీరు మా మధ్యలో ఉన్నందుకై మీకు స్తోత్రాలు, మాతో ఉన్నందుకై స్తోత్రాలు, మా ఫ్యామిలీలో మా సంఘంలో మీరున్నందుకై, మా ప్రయత్నాల్లో మీరున్నందుకై, మా పనిపాటల్లో విద్యాబుద్ధుల్లో అన్ని విషయాల్లో మీ కరుణ చూపి మా మధ్యలో మీరు సంచారం చేయించినందుకై స్తుతిస్తున్నాను. మీరు శక్తిమంతుడుగా మీరు మాకున్నందుకై మనం స్తుతిస్తూ అన్ని విషయంలో మీ శక్తిని సమృద్ధిగా మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తున్నాను. తండ్రి జలములో పడి వెళ్ళిన అగ్ని మధ్య నడిచిన హాని కలగకుండా కరుణ చూపుతూ ఉన్నందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో మీ బిడ్డలను తృప్తిపరిచినందుకై స్తుతిస్తూ ఉన్నాను. దేవా మీ బిడ్డలకు మీరు శక్తిమంతుడిగా ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. వారి మధ్యలో మీరు సంచారం చేయించినందుకై స్తుతిస్తున్నాను. మీ బిడ్డలు వేయి ప్రతి అడుగులో ప్రతి ప్రయత్నములో మీ కాపుదల సమృద్ధిగా ఉంచినందుకై స్తుతిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ఈ మాటలు మీ బిడ్డలకు మేలుకొలుపుగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరచు మహిమ పొందుమని దీవించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.